హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ కొద్ది రోజుల నుంచి వీళ్ళ కాంబో కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మనం. సో యాక్చువల్లీ 2023లో వచ్చినటువంటి తమిళ్ మూవీస్లో ద బిగ్గెస్ట్ హిట్స్ అయిన రెండు సినిమాలు, ఒకటి సూపర్ స్టార్ నటించినటువంటి జైలర్ మూవీ అండ్ రెండోది లోకేష్ కనగరాజ్ యూనివర్స్ నుంచి వచ్చినటువంటి లియో మూవీ. ప్రెజెంట్ ఈ రెండు మూవీస్ని కలిపి మరో మూవీ 2024లో మన ముందరికి రాబోతుంది. జైలర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన కూతురి యొక్క డైరెక్షన్లో లాల్ సలాం లాంటి సినిమా తీశారు. బట్ ఇది థియేటర్ల కంటే కూడా పోస్టర్లుగానే ఎక్కువ కనిపించింది. అంటే సినిమా అంత పెద్దగా అయితే హిట్ అయితే అందుకోలేదు. బట్ ఈసారి ఎలా అయినా సరే లోకేష్ కనగరాజ్తో కలిసి ఒక సూపర్ హిట్ని జనాలకు అందివ్వాలని రజనీకాంత్ గారు ఫిక్స్ అయినట్టున్నారు. సో ప్రెజెంట్ లోకేష్ కనగరాజ్ అండ్ అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా యొక్క టైటిల్ రివీల్ యొక్క వీడియోని రిలీజ్ చేశారనమాట. ఈ సినిమాకి కూలీ అనేటటువంటి ఒక డైనమిక్ టైటిల్ అయితే ఫిక్స్ చేస్తారని చెప్పాలి. అసలు ఎందుకు డైనమిక్ ఈ కూలీ అంటున్నానంటే, ఈ కూలీ క్యారెక్టర్ అనేటటువంటి సినిమాలు లేదా కూలీ అనేటువంటి పేరున్న సినిమాలు మన తెలుగు సినిమాస్ని చాలా మంది ఆదరించారనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ కూలీ అనే టైటిల్ని ఎలా చూపించబోతున్నారు అండ్ ఈ సినిమా లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో ఎక్కడ అటాచ్ చేయబోతున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో ఖైదీ, విక్రమ్ అండ్ రీసెంట్గా లియో సినిమా వచ్చింది. అండ్ నెక్స్ట్ పార్ట్గా కూలీ సినిమాని అయితే యాడ్ చేయబోతున్నారు. సో మొత్తానికి అసలు ఈ టైటిల్ రివీల్ వీడియో ఎలా ఉందో ఇప్పుడు దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకోబోదాం. టైటిల్ ఏంటంటే ఓపెన్ చేయగానే ఫుల్గా ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఎలివేట్ అయ్యే విధంగా మనకు చూపించాడు అనమాట లోకేష్ కనగరాజ్. ఓన్లీ గోల్డ్ అండ్ డార్క్నెస్ మాత్రమే ఎక్కువ చూపించారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా ఒక మనిషి చూసుకుంటూ ఉంటాడు. సడన్గా ఒక కాల్ వస్తుంది. సో వెంటనే బయట ఉన్నటువంటి మనిషిని ఖతం చేయమని ఏదో సంథింగ్ డైలాగ్స్ అయితే వస్తాయి. సో ఒక ఎలివేషన్ ఇచ్చారనమాట రజనీకాంత్ గారికి. సో బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అలానే ఆ షర్ట్కి దన తగులుతాడు అనమాట. అండ్ దాని తర్వాత అలా డోర్ ఓపెన్ చేయగానే రజనీ సార్ ఫేసు అసలు ఒక డైనమిక్ ఫేస్ అనమాట రజనీకాంత్ సార్ గారిది. లాస్ట్ జైలర్లో ఏంటంటే ఒక ఏజ్డ్ పర్సన్లా చూపించాడు. బట్ ఇక్కడ ఏంటంటే కూలీ కదా, కాస్త బలంగా చూపించాలి. సో అందువల్లనే రజనీకాంత్ గారి ఫేస్లో కొన్ని చేంజెస్ అయితే నాకైతే స్పెసిఫిక్గా కనిపించాయి. అండ్ మధ్యలో వచ్చినటువంటి రజనీ డైలాగ్స్ అయితే అద్దరిపోయాయని చెప్పాలి. అండ్ ఆబ్వియస్లీ రజనీకాంత్ గారికి మన తెలుగులో మనో గారే డబ్బింగ్ చెప్తారు. సో ఆబ్వియస్లీ అదొక డైనమిక్ వాయిస్ అని కూడా చెప్పొచ్చు. సో సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో రాబోతున్నటువంటి ఈ కూలీ సినిమా మీద అయితే జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ కూలీ అనేటటువంటి ఈ సినిమాలో రజనీకాంత్ నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నాడంట. అంటే ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా లోకేష్ కనగరాజ్ చెప్పడం జరిగింది, రజనీ సార్ని హీరో కన్నా కూడా నేను విలన్గా చూడడానికి ఇష్టపడతాను, నెగిటివ్ షేడ్లో ఆయన చాలా బాగుంటారు అంటారు. యాక్చువల్లీ నిజమనే చెప్పాలి, రోబోలో ఆయన హీరో కన్నా కూడా ఆ నెగిటివ్ షేడ్లో ఉన్న ఫీల్ మనకి భలే కిక్ని ఇస్తుంది. సో ఈ కూలీ అనేటటువంటి సినిమాలో రజనీకాంత్ గారు కాస్త నెగిటివ్ షేడ్లో ఉండబోతారంట. సో నెగిటివ్ అంటే విలన్ ఒకటే నెగిటివ్ కాదు కదా, లైక్ విక్రమ్లో మనకి లాస్ట్లో వచ్చినటువంటి రోలెక్స్ కూడా ఒక నెగిటివ్ క్యారెక్టరే. బట్ అది మనల్ని ఒక గూస్ బంప్స్ తెప్పించి ఒక సపరేట్ ఇదిలోకి తీసుకెళ్తుంది. లైక్ అలాంటి రజనీకాంత్ క్యారెక్టర్ కూడా ఈ కూలీ సినిమాలో ఉండబోతుంది. అండ్ ఈ కూలీని తీసుకెళ్లి విక్రమ్కి, ఖైదీకి వాటిలో ఉన్న వాటికి ఎలా మిక్స్ చేస్తారో చూడాలి. యాక్చువల్లీ ఖైదీ, విక్రమ్ లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి లియోలో ఏంటంటే కొకైన్, డ్రగ్స్ వీటి పరంగా తీసుకొచ్చారు సినిమాని. బట్ ఈసారి స్పెసిఫిక్గా గోల్డ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారేమో లోకేష్ కనగరాజ్ అని అనిపించింది నాకైతే స్పెసిఫిక్గా. సో మీరేమనుకుంటున్నారు? సో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది మ్యాక్సిమం ఈ సినిమా. 2025లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే రజనీకాంత్ గారు జై భీమ్ డైరెక్టర్ అయినటువంటి టీజే జ్ఞాన్వేల్ యొక్క సినిమాలో వేట్టయాన్ అనేటటువంటి సినిమా అయితే చేస్తున్నారు. అండ్ దాని తర్వాత లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో మరో మూవీ అనేటువంటి ఈ కూలీని చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ జైలర్ 2 నెల్సన్ డైరెక్షన్లో వచ్చినటువంటి జైలర్ 1 ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నెల్సన్ డైరెక్షన్లో జైలర్ 2ని ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ కూలీ సినిమాకి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇంకెవరు, మన అనిరుద్ రవిచంద్రనే. సో ఈ టైటిల్ రివీల్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చినటువంటి వీడియో కూడా వచ్చినటువంటి బీజే కూడా అదిరిపోయిందనే చెప్పాలి. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు? అంటే ఈ కూలీని చూసినప్పుడు, ఈ కూలీ టైటిల్ రివీల్ యొక్క వీడియోని చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? సో లోకేష్ కనగరాజ్ మళ్ళీ లియో లాంటి ఒక సప్పటి సినిమాని తీస్తాడు అనుకుంటున్నారా, లేదా విక్రమ్ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాని చూస్తాడు అనుకుంటున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ రజనీకాంత్ చూసినప్పుడు మీకేమనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.